హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆమని కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా బాగున్నాను. అండ్ మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నాను. ఎవరైనా కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా రోజుల నుంచి అయితే వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే వీలు పడట్లేదండి. పిల్లల్ని చూసుకోవడము, ఇంట్లో పనులు చేసుకోవడము, అదే టైం అయితే అయిపోతుంది. వీడియోస్ తీసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేద్దామంటేనైతే టైం అయితే సెట్ అవ్వట్లేదు. కాకపోతే ఈరోజు నుంచి అయితే నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి, చూస్తూ ఉండండి. డైలీ కూడా రొటీన్ బ్లాగ్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. మార్నింగ్ అయితే మొత్తం 6 o'clockకి లేచి కిచెన్ కౌంటర్ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. చాలా రోజులు అవుతుంది స్టవ్ క్లీన్ చేయక అని చెప్పేసి అయితే స్టవ్ క్లీన్ చేస్తూ ఉన్నాను. నేనైతే 15 daysకి ఒకసారి అలా క్లీన్ చేస్తాను. ఎందుకంటే అస్తమానం క్లీన్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే నేను అంతకుముందు అయితే వీక్లీ వన్స్ ఒకసారి వాష్ చేసేదాన్ని స్టవ్ని. కాకపోతే వాటర్ బర్నర్స్లోనికి వెళ్ళేసి కొంచెము పాడైపోయింది స్టవ్. కొత్తదైతే తీసుకోవాలి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కొత్తది తీసుకుందామని. కాకపోతే ఇక తీసుకోవడానికి అయితే వీలు పడట్లేదు. తీసుకోవాలి. నెక్స్ట్ మంత్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. కొంచెం స్టవ్ పాడయ్యి కొంచెము మంట అయితే రెడ్గా వస్తుంది. అందుకనేసి చెప్పి 15 daysకి ఒకసారి అయితే ఇలా క్లీన్ చేస్తూ ఉన్నాను స్టవ్ని. మొత్తం కూడా స్టవ్ని క్లీన్ చేసుకున్నాను. పిల్లలు లేచి బయట అయితే ఆడుకుంటున్నారు చక్కగా. నేను లేచినప్పుడే పిల్లలు అయితే లేస్తూ ఉంటారు. వాళ్ళైతే లేచి ఆడుకుంటున్నారు బయట. నేనైతే గిన్నెలన్నీ కూడా ఇలా తోమేసి కడిగేసుకుంటున్నాను. గిన్నెలు అయితే ఎక్కువగా ఉన్నాయి. నైటే కడిగేసుకుందాం అనుకున్నాను కానీ పిల్లలు త్వరగా పడుకుందాం అనేసి అన్నారు. అందుకనే చెప్పి వాళ్ళనైతే పడుకోబెట్టాను నైట్ త్వరగా. నేను కిచెన్లో ఉంటే మళ్ళీ నాతో పాటే కిచెన్లో ఉంటారు పిల్లలు. చిన్న పాప అయితే నాతో పాటే ఉంటుంది. అందుకని నైట్ అయితే వాష్ చేయలేదు గిన్నెలు. ఇప్పుడైతే గిన్నెలన్నీ కూడా ఇలా వాష్ చేసుకున్నాను. స్టవ్ కడిగి గిన్నెలు వాష్ చేసుకునేసరికి అయితే మొత్తం 40 minutes అయితే పట్టిందండి టైము. పిల్లలైతే నా దగ్గరికే వస్తున్నారు. చిన్న పాప అయితే నా దగ్గరికే వస్తుంది. చూడండి, మంచిగా అయితే వాష్ చేసుకున్నాను స్టవ్ అండ్ గిన్నెలు. చూడండి, పిల్లలైతే ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారు. నా దగ్గరికే వస్తున్నారు. చిన్న పాప అయితే నా దగ్గరికే వస్తూ ఉంటుంది కిచెన్లోకి. పిల్లలకైతే బ్రష్ చేయించాలి. చక్కగా ఆడుకుంటున్నారు. ఆ చిన్న బకెట్ అయితే మా వారు తీసుకొచ్చారు పిల్లలు ఆడుకుంటారు అనేసి చెప్పి. వాళ్ళైతే ఆ బకెట్తోని చక్కగా ఆడుకుంటున్నారు మంచిగా. వాళ్ళు ఆడుకున్నప్పుడే పనులన్నీ కూడా చేసేసుకుందాం అనేసి అయితే చేసేసుకుంటున్నాను. ఒకదాని తర్వాత ఒకటైతే చేసుకుంటున్నాను. పాలైతే నైటే తీసుకొచ్చారు మా వారు. పాలు నైట్ వేడి చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడైతే వేడి చేస్తున్నాను పిల్లలకు తాగిపిద్దామనేసి. దాంట్లో కొంచెం బ్రెడ్ లేదంటే టోస్ట్లు అవి వేసి అయితే పిల్లలకు తాగిపిస్తాను. వాళ్ళకైతే బ్రష్ చేపిస్తాను. చూడండి, స్టూల్ పైన అయితే నిల్చున్నారు. ఇద్దరు కూడా నిల్చొని ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళకైతే బ్రష్ చేపించాను. పాలు వేడి చేసి దాంట్లోనైతే టోసులు వేస్తున్నాను. టోసులు వేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. అలాగే అటుకులు కూడా వేస్తాను. అప్పుడప్పుడు అటుకులు వేసినా కూడా చాలా ఇష్టంగా తాగుతారు. టోసులు వేసి అయితే మంచిగా కలిపిస్తున్నాను ఇద్దరికి తినిపిద్దామనేసి. మళ్ళీ నేను టిఫిన్ కూడా చేస్తాను. కాకపోతే లేట్ అవుతుంది అనేసి పాలైతే వాళ్ళకి ఇస్తూ ఉన్నాను. పాలైతే తాగిపిస్తూ ఉన్నాను. టీవీ చూస్తూ చక్కగా మంచిగా తాగుతారని చెప్పి టీవీలోనైతే సండే స్కూల్ సాంగ్స్ పెట్టాను. చక్కగా చూస్తూ ఉన్నారు. చూడు చిలుకలు చెప్పండి. హాయ్ చెప్పు.
చిన్న కనబడతలేదు. మా చిట్టి పాపలకైతే పాలు అండ్ టోస్ట్లు అయితే తాగించాను. వాళ్ళు తాగిన తర్వాత టిఫిన్ రెడీ చేద్దామనేసి మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చాను. వాళ్ళైతే చక్కగా టీవీ చూస్తూ ఉన్నారు. సండే స్కూల్ సాంగ్స్ అయితే పెట్టాను టీవీలో. అవైతే చూస్తూ చక్కగా ఆడుకుంటున్నారు. వాళ్ళు ఆడుకున్నప్పుడే మళ్ళీ పని అయితే చేసేసుకోవాలి. దోశలు అండ్ చట్నీ అయితే ప్రిపేర్ చేయాలి. నైట్ బియ్యము మినప్పప్పు అయితే నానబెట్టి ఉంచుకున్నాను. నిన్న ఆఫ్టర్నూనే నానబెడదాం అనుకున్నాను కానీ ఎక్కువగా పిండి పులిసినట్లుగా అవుతుంది. ఆఫ్టర్నూన్ నానబెట్టుకొని ఈవినింగ్ మిక్సీ పట్టుకొని బయట పెడితే మట్టుకు అందుకనేసి నైట్ నానబెట్టుకున్నాను. ఇలా నైట్ నానబెట్టుకొని మార్నింగ్ అయితే మిక్సీ పడుతున్నాను. దాంట్లోకి అటుకులు అయితే యాడ్ చేస్తున్నాను. అటుకులు అయినా లేదంటే సగ్గుబియ్యం అయినా వేస్తే బాగుంటుంది. టేస్టీగా ఉంటాయి. దోశలు మెత్తగా వస్తాయి. క్రిస్పీగా కాకుండా మెత్తగా వస్తాయి. మెత్తగా ఉంటే నాకు చాలా ఇష్టం అండి. అందుకని నేను మెత్తగా రావడానికి అటుకులు, సగ్గుబియ్యము ఇవైతే ఎప్పుడు యాడ్ చేస్తూ ఉంటాను. ఈరోజు అటుకులు వేసాను. నెక్స్ట్ టైం ఏమో సగ్గుబియ్యం యాడ్ చేస్తాను. ఇలా ఒకదాని తర్వాత ఒకటైతే యాడ్ చేస్తూ ఉంటాను. మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. పిల్లలు ఆడుకున్నప్పుడే పని చేసేసుకోవాలి. లేదంటే మళ్ళీ మా చిన్న పాప అయితే కిచెన్లోకే వస్తూ ఉంటుంది. అందుకనేసి అయితే మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. 2 టైమ్స్ అయితే పట్టాను. అటుకులు వేసేసి బాగుంటుంది. టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా మీకు మెత్తగా దోశలు తినాలనిపిస్తే కనుక అటుకులన్నా లేదంటే సగ్గుబియ్యం అన్నా యాడ్ చేసుకోండి. బాగుంటాయి. మెత్తగా వస్తాయి దోశలు. మళ్ళీ నేను టీత్కి క్లిప్ అయితే వేయించుకున్నానని చెప్పాను కదా, షార్ట్ వీడియో పెట్టాను. మెత్తగా ఉంటేనే మంచిగా తినాలనిపిస్తుంది. కొంచెం క్రిస్పీగా ఉంటేనైతే కొంచెం తినాలనిపించదు అనేసి ఇవైతే యాడ్ చేస్తూ ఉంటాను. దోశల పిండి అయితే ఇలా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోనైతే వేసుకున్నాను. చూడండి నేను మాట్లాడుతూ ఉన్నాను. మా చిన్న పాప అయితే నా దగ్గరికే వచ్చింది. వచ్చి అమ్మ అమ్మ ఎత్తుకో అని చెప్పేసి అంటూ ఉంది. మిక్సీ పట్టేసి మరొక గిన్నెలోనైతే సగం వేసుకున్నాను పిండి. సగం వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అది పక్కన పెట్టిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ అయితే వేసి కలిపేసి మొత్తం కూడా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. ఒక 1/2 అవర్ పాటు అలా పక్కన పెట్టాను. నేను పల్లి చట్నీ చేసే అంతలోపు అయితే కొంచెము బాగుంటుంది కదా, కొంచెం పులిసినట్లుగా అవుతుందని బయట అయితే పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. మా చిన్న చిట్టి పాప అయితే నా దగ్గరికే వస్తూ ఉంది. కాకపోతే మళ్ళీ తనని మళ్ళీ హాల్లోకి దింపేసి మళ్ళీ నేను వచ్చి వంట చేసుకుంటూ ఉన్నాను. ఇలానే ఉంటుందండి. ఎప్పుడైనా వీడియోస్ తీసి పెడదామనేసి అంటే పిల్లలతో అస్సలు కాదు. కాకపోతే నాకైతే ఇలా వీడియోస్ తీసి పెట్టడం అంటే చాలా ఇష్టము. పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ పచ్చిమిర్చి చాలా కారంగా ఉన్నాయి. మా వారు అంతకుముందు తీసుకొచ్చారు పచ్చిమిర్చి. అవి కారంగా లేవని చెప్పి ఇవైతే 5 అలా వేసాను. చాలా కారంగా ఉన్నాయి. పిల్లలైతే ఎక్కువగా చట్నీ అయితే తినలేదు. నార్మల్గా ప్లెయిన్ దోశనే వాళ్ళకి తినిపించేసాను. పల్లీలు అయితే ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని పల్లీలు వేయించుకుంటున్నాను. పల్లీలు అండ్ పుట్నాల పప్పు కూడా వేసాను. బాగుంటుంది, టేస్టీగా ఉంటుందని పల్లీలు వేయించి ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని తర్వాత పచ్చిమిర్చిని అయితే వేసుకున్నాను. వేసుకొని ఆయిల్ వెంటనే వేయకూడదు. పచ్చిమిర్చిని కడిగాను కదా, అవి ఆయిల్ వేస్తే ఏమవుతుందంటే చిల్లుతాయి. ఆయిల్ అనేది చిల్లుతుందని నేనైతే ముందే ఆయిల్ వేయకుండా కొంచెం కలిపేసి తర్వాత ఆయిల్ యాడ్ చేశాను. దాంట్లోకి ఒక ఆనియన్ అయితే వేస్తూ ఉన్నాను. టమాటాలు వేసినా బాగుంటుంది. నేను టమాటాలు అండ్ ఆనియన్స్ వేసి కూడా చేస్తూ ఉంటాను. కాకపోతే ఈరోజు అయితే టమాటా యాడ్ చేయలేదు. పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ మట్టుకే వేసాను. ఇలా చేసినా కూడా బాగుంటుంది. ఆయిల్ వేసి మూత పెట్టుకున్నాను.
చట్నీలోకి కొత్తిమీర యాడ్ చేద్దాం అనేసి అయితే కడుగుతున్నాను. నేను ఏ కర్రీలో కానీ కొత్తిమీర అయితే వేస్తూ ఉంటాను. నాకు కొత్తిమీర వేస్తే చాలా ఇష్టము, బాగుంటుంది. కర్రీస్ అన్నీ కూడా బాగుంటాయి. ప్రతి కర్రీలో నేనైతే కొత్తిమీర యాడ్ చేస్తూ ఉంటాను. కొత్తిమీరని కడిగి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు అయితే మంచిగా వేగిపోయాయి. అవైతే మిక్సీ పట్టుకోవాలి. నేను ముందుగా బియ్యం పట్టుకున్నాను కదా మిక్సీ, దాంట్లోనైతే వేసి పడుతూ ఉన్నాను. ముందుగా పల్లీలను అయితే పొట్టు తీసి వేసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ అయితే పుట్నాల పప్పును వేసుకుంటున్నాను. పుట్నాల పప్పు, పల్లీలు కాంబినేషన్ చాలా బాగుంటుంది చట్నీ. అలాగే కొత్తిమీర యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను చివరగా. వెల్లుల్లిపాయలు అయితే నా దగ్గర లేవు, వెల్లుల్లిపాయలు వేసుకున్నా బాగుంటుంది. లేవని చెప్పి నేనైతే వేయలేదు. కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకున్నాను. చూడండి గ్రీన్ కలర్లోనైతే వచ్చింది చట్నీ. కొత్తిమీర అండ్ పచ్చిమిరపకాయలు అయితే గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా చాలా, అందుకనేసి అయితే గ్రీన్ కలర్లో వచ్చింది చట్నీ. కానీ చాలా బాగుందండి టేస్ట్, మట్టుకైతే చాలా బాగుంది టేస్ట్. కొంచెం కారంగా ఉంది కానీ చట్నీ అయితే చాలా బాగుంది. చట్నీ అయితే పోపు అయితే పెట్టుకుంటున్నాను. అదే కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు అవన్నీ వేసుకొని, అలాగే ఒక ఎండుమిరపకాయని వేసుకున్నాను. కొంచెం అయితే కరివేపాకుని వేసుకొని అవి మంచిగా చిటపటలాడిన తర్వాత చట్నీ వేసుకున్నాను. చట్నీ మనం మరగబెట్టకూడదు, కొంచెం వేడైతే చాలు. ఎక్కువగా మరగబెట్టేసాం అనుకోండి టేస్ట్ అయితే మారిపోతుంది. నేను అంతకుముందు అయితే కొంచెం మరగబెట్టేదాన్ని, కానీ అలా టేస్ట్ బాగాలేదని చెప్పేసి మరగనైతే పెట్టట్లేదు. చట్నీ వేసిన వెంటనే ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి కొంచెం వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. బాగుంటుంది, టేస్టీగా ఉంది చట్నీ. సింపుల్గా చేశాను కానీ చాలా బాగుంది. కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా నార్మల్గానైతే చేశాను, బాగుంది. అదైతే ఇంకో స్టవ్ పైన పెట్టాను. మా చిన్న పాప చూడండి చాలా ఏడ్చేసిందండి. అందుకని తననైతే ఎత్తుకొని దోశలు వేశాను. దోశలు అయితే వేస్తూ ఉన్నాను. మరో పక్కన ఈ చట్నీ అయితే పెట్టుకున్నాను. దోశలు వేస్తున్నాను. దోశలు అప్పటికప్పుడైనా చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి. దాంట్లో ఎందుకంటే మనము అటుకులు వేసాం కదా, అటుకులు వేయడం వల్ల దోశలు సాఫ్ట్గా వచ్చాయి, చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి. మా చిన్న పాప చూడండి నేను ఆయిల్ పెడుతూ ఉన్నప్పుడైతే నాకు ఇవ్వమ్మ, నాకు ఇవ్వు అనేసి అంటూ ఉంది. పిల్లల్ని కిచెన్లోకి తీసుకురావాలంటేనే నాకు చాలా భయం అండి, ఎందుకంటే ఏదైనా వేడి తగులుతుందేమో అని. కాకపోతే మా చిన్న పాప అయితే చాలా ఏడ్చేసింది. అందుకే తననైతే ఎత్తుకొని దోశలు అయితే వేస్తూ ఉన్నాను. ఒక 2 దోశలు అయితే వేసి పిల్లలకైతే తినిపించాను ఫస్ట్, తర్వాత నేనైతే వేసుకొని తిన్నాను. మా పెద్ద పాప అయితే హాల్లో ఆడుకుంటుంది చక్కగా. ఇక చిన్న పాపను ఆడుకోమంటే మటుకైతే నా దగ్గరికే వచ్చింది, ఏడుస్తూ ఉంది. ఒక 2 దోశలు వేసి పిల్లలకు తినిపించాను. చాలా బాగున్నాయి. అప్పటికప్పుడు వేసినా కూడా దోశలు నేను మళ్ళీ వేసినప్పుడు మల్టీగ్రెయిన్ దోశలు అయితే చూపిస్తాను, అవి కూడా బాగుంటాయి. దాంట్లో అన్ని మినపప్పు, బియ్యము, తర్వాత పెసలు అవన్నీ కూడా యాడ్ చేసి వేస్తే బాగుంటుంది. మరొకసారి నేను అలా వేసి చూపిస్తాను, బాగుంటుంది, టేస్టీగా ఉంటాయి. చట్నీ కూడా బాగుంది, చాలా బాగుంది. గ్రీన్ కలర్లో ఉంది కానీ చట్నీ అయితే చాలా బాగా వచ్చింది. పిల్లలకైతే తినిపిస్తూ ఉన్నాను. వాళ్ళకైతే చట్నీ పెడితే మా పెద్ద పాప తిన అన్నది, అందుకనేసి నార్మల్గానైతే పెట్టాను. చక్కగా టీవీలోనైతే సూపర్ బుక్ అని అవైతే స్టోరీస్ అయితే పెట్టాను. పిల్లలు చక్కగా చూస్తూ ఉన్నారు మంచిగా. అంతేనండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.